ఇప్పుడు సిట్టు బండి భగీరథ్ కదా, బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడు ఏమంటున్నావు మళ్ళీ సిట్టు. నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్న ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయట పెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్న తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరుగార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నావు.